ఆ బ్యాంకుకు భారీగా పాత నోట్లు. మలబార్ జిల్లా సహకార బ్యాంకులో సిబిఐ అధికారులు జరిపిన అకస్మాత్తు తనిఖీల్లో భారీగా పాత నోట్లు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 8న పెద్ద 500, 1000 నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం మొదటి 5 రోజుల్లోనే 169 కోట్లు రద్దయిన నోట్లు ఆ బ్యాంకుల్లో జమ అయినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన డిపాజిట్దారుల డాక్యుమెంట్లు సమర్పించాలని సిబిఐ బ్యాంకును ఆదేశించింది. అయితే బ్యాంక్ అధికారులు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి ఈ డిపాజిట్లు చేసుకున్నట్లు తెలిసింది. బ్యాంకుకు సంబంధించిన 54 శాఖల్లో 296 కోఆపరేటివ్ సొసైటీల్లో నవంబర్ 10 నుంచి 14 వరకు మొత్తం 169 కోట్లు రద్దయిన నోట్లు జమ అయినట్లు ఇన్వెస్టిగేషన్ టీం గుర్తించింది. వీటిని శాఖల వారు 84 కోట్లను, సొసైటీలు 85 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కానీ నవంబర్ 10న బ్యాంకుల్లో జమైన మిగతా 97 కోట్లకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో ఈ నగదుపై క్లారిటీ ఇవ్వాలని బ్యాంక్ అధికారులను సిబిఐ ఆదేశించింది. పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి జిల్లా సహకార బ్యాంకులు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో సిబిఐ ఈ రైడ్స్ నిర్వహించింది. అయితే బ్యాంక్ శాఖల్లో డిపాజిట్ చేసే ప్రతి వ్యక్తికి ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడం తమ బాధ్యత కాదని, కానీ తాము కేవైసీ నిబంధనలను పాటిస్తున్నామని మలబార్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ మీనన్ చెప్పారు. కస్టమర్ల వివరాలను ఇన్వెస్టిగేషన్ టీంతో పంచుకుంటామన్నారు. అయితే కేవైసీ నిబంధనలు పాటించాలని తమకు ఆర్బీఐ దగ్గర నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. Like and subscribe Eagle Media Works.